అష్టావక్ర మహాగీత ఫోర్త్ టాక్. ఇప్పటి వరకు అష్టావక్ర మహాగీత ఆవిర్భావం, అష్టావక్రుడి యొక్క పుట్టుక, అట్లాగే అష్టావక్రుడికి జనకుడికి జరిగిన పరిచయం, జనకుడిని అష్టావక్రుడి శిష్యునిగా స్వీకరించడం, ఆ తర్వాత జనకుడుకి అష్టావక్రుడికి మధ్య జరిగిన సంవాదం. మొదటి చాప్టర్. జనకుడు మొదటి ప్రశ్నలోనే అడిగాడు, గురుదేవా, జ్ఞానం అంటే ఏమిటి, అది ఎట్లా వస్తుంది? ముక్తి అంటే ఏమిటి, అది ఎట్లా వస్తుంది? వైరాగ్యం అంటే ఏమిటి, అది ఎట్లా వస్తుంది? సో అష్టావక్రుడు ఒక 3 శ్లోకాల్లో ఇచ్చిన జవాబు ఇంతవరకు మీకు చెప్పున్నాను. ఇప్పుడు రాబోయే కొన్ని శ్లోకాల్లో అష్టావక్రుడే చెప్తున్నాడు జనకునికి అసలు జ్ఞానం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి అని. ఈరోజు 4వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు వింటూ దాని యొక్క మూల అర్థాన్ని తెలుసుకుంటూ అట్లా ముందుకెళ్ళి ఎక్కడో ఒక చోట ఆపిద్దాం. అష్టావక్రుడు చెప్తున్నాడు జనకునికి, నువ్వు జ్ఞానం గురించి అడుగుతున్నావు, ముక్తి గురించి అడుగుతున్నావు, వైరాగ్యం గురించి అడుగుతున్నావు. ఇవి ఎంత చిన్న విషయాలు. దీన్ని తెలుసుకోవడానికి తపస్సులు ఎందుకు, సాధనలు ఎందుకు? ఏది నీవు కావో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఆ విషయం చెప్తూ అష్టావక్రుడు అంటున్నాడు, యది దేహం పృతకృత్య చితి విశ్రామ్యతిష్టసి అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యసి. బంధముక్తో భవిష్యసి. సో అన్ని బంధాల నుంచి ఒకే ఒక్కసారి నువ్వు ముక్తిలోకి వచ్చేసేయి. ఏమిటా బంధాలు? యది దేహం పృథకృత్య, నేనే దేహాన్ని అన్న భావన వదిలి ఆ భావన నుంచి పక్కకురా. పృథకృత్య, పక్కకురా. చితి విశ్రామ్య తిష్టసి. ఇక్కడ చితి అంటే చైతన్యం, నీ యొక్క సహజ చైతన్యం, ప్రకృతిపరమైన నీలో ఎప్పుడూ అలరారే చైతన్యంలో నువ్వు విశ్రాంతి తీసుకో. అధునైవ సుఖీ శాంతో. సో ఈ క్షణమే, ఇప్పుడే సుఖాన్ని, శాంతిని అనుభవించు. దాన్ని వాయిదా వేయకు. తద్వారా బంధముక్తో భవిష్యసి. ఈ క్షణమే అన్ని బంధాల నుంచి విముక్తి కా. అసలు భాషలో ముక్తి, విముక్తి ఇలాంటి పదాలని అర్థం చేసుకోకుండా నువ్వు అది ఎట్లా పొందుతావు? రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట. ఆవిడ రాగానే తన ఏడుపు మొదలుపెట్టింది. రమణ మహర్షి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆవిడ చెప్పిందంట, నాకు పిల్లలు వద్దు, ఆస్తి వద్దు, నా ఉద్యోగం వద్దు, దాని ద్వారా వచ్చే పెన్షన్ వద్దు, నా ఊరు వద్దు, నా కుటుంబం వద్దు, ఈ కులాలు వద్దు, మతాలు వద్దు, నాకు ఏమీ వద్దు. అంటే రమణ మహర్షి లేచి నిలబడుతూ అడిగాడంట, మరి తనకి ఏం కావాలో కనుక్కోండి అని. సో అక్కడే ఉన్న పళనిస్వామి, మురుగనార్, కావ్యకంఠ గణపతి ముని ఇట్లాంటి వాళ్ళంతా ఈమె వైపు చూశారు. అప్పుడు ఈమె చెప్పిందంట, నాకేమీ వద్దు భగవాన్, నాకు ముక్తి కావాలి అన్నదట. అప్పుడు రమణ తాతయ్య అలా కొండ మీదకి వెళుతూ ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడట. ఏమిటది? అవన్నీ వదిలేస్తే మిగిలింది ముక్తి అని చెప్పండి తనకి అని. ఇట్లాగే నీమ్కరోలి బాబా జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో ఒక ఆవిడ కారు వేసుకొని అట్లా వచ్చి ఆగి పరిగెత్తుకొని వచ్చి కాళ్ళు పట్టుకుంది. ఆయన తన నులక మంచం మీద యథావిధిగా గొంగడి కప్పుకొని అట్లా పడుకున్నాడు. ఏం కావాలి అని అడిగాడు. ఆవిడ కూడా ఇదే చెప్పింది, ఎప్పటి నుంచో మీకోసం వెతుకుతున్నాను, మీ పాదాల దగ్గర సేవ చేసుకుందామని. నాకు ఈ కుటుంబం వద్దు, ఆస్తి వద్దు, కులం వద్దు, మతం వద్దు, గౌరవం వద్దు, ఏమీ వద్దు, అన్నీ వదిలించుకున్నాను. మరి నీకేం కావాలి? నాకు ముక్తి కావాలి. అప్పుడు నీమ్కరోలి బాబా అన్నాడంట, సరే అదేమంత పెద్ద విషయం, అన్నీ వదిలేసుకోవడమే ముక్తి అని ఈ మాట అంటూనే
ఆ పక్కనున్న తన శిష్యుడితో చెప్పాడంట, కారు బాగుంది, తీసి అట్లా పెట్టి ఉంచండి, అవసరానికి వాడుకుందాం. వెంటనే ఆమె లేచి నిలబడి, బాబా అది మా ఆయన కారు, నేను అనేదో చెప్పబోయిందంట. తక్షణమే ఆయన నవ్వి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడంట. ఏమీ వద్దన్నప్పుడు కారుని ఎందుకు పట్టుకున్నాం? సో భాషలో చాలామంది చాలా రకాలుగా ఫిలసాఫికల్గా చెప్తారు, కానీ రియాలిటీలో అట్లా జీవించడం చాలా కష్టం. కష్టం ముక్తిలో లేదు, కష్టం పట్టుకున్న దాన్ని వదిలేయడంలో ఉంది. మనం పట్టుకున్నవి సాదాసీదావైతే వదిలేయచ్చు. చీపురు కట్టను వదిలేయమంటే 2 నిమిషాల్లో వదిలేస్తారు. ఒక నెమలీకను వదిలేయమంటే 2 నిమిషాల్లో వదిలేస్తారు. అవార్డుని ఎట్లా వదిలేస్తావు? నీకు ఇచ్చిన బిరుదుని ఎట్లా వదిలేస్తావు? నువ్వు కొన్న బంగారాన్ని ఎట్లా వదిలేస్తావు? నావి అని సృష్టించుకున్న నీ అందమైన సామ్రాజ్యాన్ని ఎట్లా వదిలేస్తావు? సో అష్టావక్రుడు అదే చెప్తున్నాడు. ముక్తి కోరుకుంటున్న నీవు అది ఎప్పటి నుంచో ఉంది. నువ్వు ఏవేవైతే నావి అనుకుంటున్నావో అట్లాంటి వాటిని వదిలే, ముఖ్యంగా దేహభ్రాంతి వదిలేయి. యది దేహం పృథకృత్య చితి విశ్రామి తిష్టసి. నీ యొక్క చైతన్యం నీ యొక్క సహజస్థితిలో అట్లా రమించు. అధునైవ సుఖీ శాంతం. ఈ క్షణమే, ఇప్పుడే సుఖశాంతుల్ని పొందు. బంధముక్తో భవిష్యసి. తద్వారా మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఏ బంధాలు నిన్ను వెంటాడవు. ఎందుకంటే నువ్వు పట్టుకోకుండా, నీకు పట్టుకోవాలన్న ఆలోచన లేకుండా నిన్నేది పట్టుకోదు. నీకు ఆసక్తి లేకుండా నీతో, నీ చేతితో, నీ శరీరంతో ఎవ్వరు దేన్ని పట్టించలేరు. నీకు ఆసక్తి లేకుండా ఎవరు నిన్ను గురువుని చేయలేరు. నీకు ఆసక్తి లేకుండా నువ్వేది కావు. పట్టుకునేది నీవే. ఆ మాటకు వస్తే పట్టుకునేది నేనే. సో అష్టావక్ర గీత, ఈచ్ స్టేట్మెంట్ పాయింట్స్ టువర్డ్స్ ద అల్టిమేట్. ఇద్దరు శిఖర స్థాయిలోనే ఉండి మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందే చెప్పినట్టు ఒకరు సంపూర్ణంగా తెలిసి, ఒకరు సంపూర్ణమైన అనుభవం నిక్షిప్తమై ఉన్న అది ఏమిటో తెలియని కారణంగా. ఆ తర్వాత మళ్ళీ అష్టవక్రుడు ఇట్లా అన్నాడు, నత్వం విప్రాదికోవర్ణం నాశ్రమి నాక్షగోచర అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీభవ. నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమి నాక్షగోచరం అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీభవ. అష్టావక్ర మహాగీత ఒకే ఒక్క సూత్రాన్ని మాటి మాటికి ప్రతిపాదిస్తుంది. నేను ఆ ఒక్క సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నా, ఎందుకంటే అది ఒక్కటే సత్యము గనుక. అది మనిషి మాత్రమే అనుభవించగలిగే సత్యము గనుక. ప్రకృతిలో సత్యం ఉంది, కానీ సత్యము తెలుసుకోవడం ఉండదు. ఎందుకంటే ద్వైతము లేనప్పుడు నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. ద్వైతం ఉన్నప్పుడే అద్వైతం ఉంది. నీ ఉన్నప్పుడే నేనున్నా, నీది ఉన్నప్పుడే నాదుంది. ఎక్కడో అడవిలో ఉన్నావు అనుకో, నీది లేదు, నాది లేదు, ఎవరూ లేరు. పరలేకపోతే స్వ ఎక్కడిది? మిగతా అన్ని శాస్త్రాలు పరని త్యజించమని స్వాన్ని బలపరుస్తాయి. అష్టావక్ర మహాగీత యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది స్వాన్ని కూడా డిజాల్వ్ చేస్తుంది. ఏదైతే నీ సహజ స్వభావమో అందులో తిష్ట వేసుకుని కూర్చో. అక్కడ స్వా లేదు, పరా లేదు. ఒక అవధూత తత్వాన్ని, ఒక చైతన్యానుభూతిని, ఒక సహజ విశ్రాంతిని, ఒక సహజ జ్ఞానాన్ని అష్టావక్ర మహాగీత ప్రతిపాదిస్తుంది. సో అష్టావక్రుడు అంటున్నాడు, నత్వం అవి రకరకాల ఆలోచనలు ఇస్తున్నాడు. అంటే ఏ విషయాలు వదులుకోవాలి, ఏవి వదులుకోవడం వల్ల నీకు ముక్తి వస్తుంది, ఏవి తెలుసుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వేటి పట్ల అసలు అవసరమా కాదా? సో నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమి నాక్షగోచర అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీభవ. నత్వం విప్రాదికో వర్ణో. ఇందులో విప్రాది అంటే బ్రాహ్మణులకు సంబంధించింది, అట్లాగే వర్ణం అంటే రకరకాల వర్ణాలకు సంబంధించింది. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి
డివిజన్ జరుగుతూనే ఉంది. మనిషి ప్రయత్నం ఇండివిజువల్ అవ్వాలని, కానీ అతను నిరంతరం డివైడెడ్ అవుతున్నాడు. తనను తాను 1000 భాగాలు చేసుకుంటున్నాడు. ఒకసారి రమణ మహర్షిని ఎవరో అడిగారు, ఒక రోజుని అంటే ఎట్లా అఖండంగా ఉండాలి, ఎట్లా అద్వైతాన్ని అనుభూతి చెందాలి. అప్పుడు రమణ మహర్షి చెప్పిన మాట ఎంత సహజం, ఎంత సరళం, ఎంత సత్యం. ఒక రోజుని నువ్వు ఎన్ని భాగాలు చేస్తే, రకరకాల పనులు చేస్తూ రకరకాలుగా నీ యొక్క శ్రద్ధ విస్తరిస్తే, ఒక్కొక్క పని చేసినప్పుడు నువ్వు ఒక్కొక్క వ్యక్తిగా కనిపిస్తావు. యు ఆర్ ఎ స్ప్లిట్ పర్సనాలిటీ. అది ఎవరో చేయడం లేదు, నువ్వే చేసుకుంటున్నావు. ఒకవేళ నీ మనసులో ఎన్ని గంటలు ఎన్ని రోజులుంటే నువ్వు అన్ని ఖండాలుగా మారుతావు. కాలం నుంచి బయటపడు, అఖండంగా మారిపో అన్నాడు. దానికి నేను ఒక సూత్రం ప్రతిపాదిస్తున్నా, మీరు ఆచరించి చూడండి. ఒక పని తర్వాత ఒక పని చేయడం కాదు. చాలామందిని అడగండి, ఏం చేస్తున్నారు పొద్దున్న నుంచి, ఎవరినైనా అడగండి. నెక్స్ట్ రేపు పొద్దున కలిసే 10 మందిని అడిగి చూడండి, వాళ్ళు ఇలాగే చెప్తారు. పొద్దున్నే నిద్ర లేచాను, తర్వాత స్నానం చేశాను, ఆ తర్వాత వంట చేసుకొని తిన్నాను, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. మరి స్నానానికి బ్రేక్ఫాస్ట్కి మధ్యన జరిగింది ఏమిటి అసలు? శూన్యముందా? కదలిక లేదా? సో ఒక స్పెసిఫిక్గా నీవు కనెక్ట్ అయిన అంశాలని పని అని నిర్వచించడం మాని. పని అంటే నిరంతర కదలిక, సమాన శ్రద్ధ, నీ యొక్క స్థితిలో ఏ మార్పు లేకుండా కదలడం. అట్లాంటి స్థితిలో రమించమని అష్టావకుడు చెప్తున్నాడు. నత్వం విప్రాదికో వర్ణోం. నువ్వు బ్రాహ్మణుడు, లేకపోతే క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఇట్లాంటి విషయాల్లో అవన్నీ అబద్ధం. అవేవి నీవు కావు. నాశ్రమి నాక్షగోచర. అట్లాగే నువ్వు సత్యం కోసం తిరిగేవాడివి కాదు, నువ్వు ఏదో ప్రత్యేక ఆశ్రమ నివాసివి కాదు, ఈ వర్ణాశ్రమ ధర్మాలకు చెందినవాడివి కాదు. ఎప్పుడైతే నువ్వు వర్ణాశ్రమ ధర్మాలుగా జీవించాలనుకున్నావో అన్ని భాగాలుగా విభజించబడ్డావు. సో నీ యొక్క ముక్తికి నీ వయసు ఆధారం